వేదవ్యాసుల వారు జనమేజయునికి శ్రీమద్దేవి భాగవతాన్ని వినిపించి చివరగా నీ తండ్రి మోక్షం పొందాలంటే అంబాయాగం చేసి తీరాలన్నారు. ఈ యాగాన్ని జనమేజయుడు నేటికి 5000 సంవత్సరాల క్రితం చేయగానే పరీక్షిత్ మహారాజు దివ్య రూపం ధరించి మణిద్వీపానికి వెళ్లడం జనమేజయుడు కల్లారా చూశాడు. ఈ యాగంలో ఆరాధింపబడే అమ్మవారి రూపాన్ని మహాయాగ క్రమారాధ్య అంటారు. ఇక రెండవది శ్రీచక్ర యాగం. బ్రాహ్మీ దేవతలు అనగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అనబడే సప్త మాతృకలు. అక్షభ్యాది 64 యోగిని దేవతలు. వీరందరినీ ఒక క్రమంలో పూజించి చేసే యాగాన్ని మహాయాగం అంటారు. తక్కిన యాగాలన్నింటికన్నా వేగంగా మహాయాగ ఫలితం ఇస్తుంది. ఈ యాగంలో క్రమం తప్పక ఆరాధింపబడుతున్నది కనుక అమ్మవారు